హాయ్ అండి, నేను మీ రమ్యను. ఈరోజు నేను కస్తా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మైదా పిండితో చేస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు వామ, ఉప్పు, ఆయిల్, వాటర్. ముందుగా 1 టేబుల్ స్పూన్ వామని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఆయిల్ అండి, కంపల్సరీ 1/2 కేజీకి 100 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ని కొద్దిగా లైట్గా వేడి చేసుకోండి. ముందుగా మనం వేసుకున్న వామ, ఉప్పుని బాగా కలుపుకోవాలి. పిండిలో కలిసేంతగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటూ, ఆయిల్ మొత్తం పడుతుందండి, ఒకేసారి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. మేమైతే ఇది మరి కస్తా అంటామండి, మరి మీరు ఏమంటారో తెలీదు. ఎవరికైనా ఈ రెసిపీ తెలిసి ఉంటే దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారా, ఇలా మనము పిసుకుతే ఇలా ముద్దలాగా కనిపించాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. లేదంటే మనకు ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మనకు డ్రై ఫ్రై చేసినప్పుడు ఎంత మీకు వీలైతే అంత గట్టిగా కలుపుకోండి. బాగా మిక్స్ చేయాలి. చూడండి, నేను ఎంత గట్టిగా కలిపాను. ఇప్పుడు మీకు ఎంత సైజుగా చపాతీ చేయగలుగుతారో అంత సైజులో ముద్ద తీసుకొని ఆ ముద్దను కూడా ఇలా గట్టిగా 2 అరిచేతుల్లో బాగా రబ్ చేసి ఇలా చేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చపాతీ చేసుకోండి. చాలా బాగుంటుందండి, నోట్లో వేస్తే కరిగిపోతాయి. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇవి చేసి పెడితే ఎంచక్కా తింటారు. చూడండి, ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. చాలా సన్నగా లేయర్స్ కట్ చేయాలి. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా కట్ చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తానండి. మా పిల్లలు ఒక్కొక్కటి ఇలా పట్టుకొని తింటారు. కొంచెం పొడిపిండి చల్లండి, చల్లితే మనకి ఈజీగా చేతికి వచ్చేస్తాయి. పిండి మాత్రం చాలా గట్టిగా కలపాలండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈలోపు ఆయిల్ కూడా మీరు రెడీ చేసుకోండి. గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండాలి. చల్లటి నూనెలో వేయకూడదండి, ఆయిల్ బాగా వేడవ్వాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి, బాగా హీట్ అయింది. మళ్ళీ స్లిమ్ చేశాను. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్లో వేయాలి. అలా చూడండి, అలా ఆయిల్లో వేయగానే ఇలా పైకి ఎలా వచ్చేస్తున్నాయో. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుందండి. ఈజీగా వితిన్ 2-3 మినిట్స్లో కాలిపోతాయి. అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.